దీనికి రేటింగ్ ఎంత ఇస్తావు చెప్పు? 2. 2. ఒకటి ఏం చేసిండంటే వీడు మంచిగా స్టోరీ రొటీన్ స్టోరీ అయినా మంచిగా మనకు అంత అనిపించకపోయినా కానీ ఒకటే పేజ్లో వెళ్ళిపోయాడు మంచిగా. అది మంచిగా ఉందా? మరి అంటే అది ఫాలో అయ్యిండు కదా మంచిగా. మధ్యలో ఈ కమర్షియల్ సినిమా లెక్క పాటలు పెట్టి అదొకటి పెట్టి కామెడీ అని చెప్పేసి ఇదొకటి చెప్పేసి ఏం తీసుకురాలే కదా వీడు. ఒక్కటే ఫ్లోలో వెళ్ళిపోయాడు మంచిగా. మరి మంచిగా మరి రొటీన్ అది అంత ప్రాబ్లం ఎందుకు అనిపించింది రొటీన్ స్టోరీ అనేది? నీకు అనిపించలేదా రొటీన్ స్టోరీ? అది రొటీన్ స్టోరీ అని ఊహించేంత ప్రాబ్లమాటిక్ ఉందా అది? అరే మనకు పాత స్టోరీ అయినా కొత్తగా చూపెట్టాలి కదా, అంత కొత్తగా ఉందా నీకు? మరి ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి ఇలా? ప్లస్ పాయింట్స్ యాక్టింగ్, మ్యూజిక్, అంతేనా? డైరెక్ట్ సినిమాటోగ్రఫీ ఏం మంచిగా ఉంది సినిమాటోగ్రఫీలో? మంచిగా తీసిండు కదా. షార్ట్సా? మరి నెగిటివ్స్ అంటే ఇదే ఇక మనకు మెయిన్ నెగిటివ్ ఒకటి పెద్ద నెగిటివ్ ఇది. స్టోరీ ఇంకా ఇంతకుముందుకి ఏమో చెప్తే కదరా జైల్ సీక్వెన్సా కొన్ని అట్లా ఇంకెన్నో అనిపించింది అట్లనే సేమ్. విలన్ గడు మంచిగా చేసిండు అది అని అంటారు ఏమరా? ఏమో నాకు కూడా అంత అనిపించలేదు. ఆడు మస్తు చేసిండు అని అంటారు. ఆడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యిండు, ఆకర్షించింది అందరు. వాందే అంత నాకు మంచిగా అనిపించలే. పర్టికులర్గా వాందే నాకు అనిపించలే. వాడిని ఏదో చేద్దాం అన్నట్టు చేపించినట్టు ఉంది. అది ఏదో కొత్తగా ఉంటుంది, వాందే ఇంకెక్కువ రొటీన్ ఉంది. ఇట్లా అనుకున్నట్టు రా వాళ్ళు, ఇది ఏంది కొత్తగా ఉంటుంది మనం వేరే చేస్తున్నాం అని అనుకున్నట్టు. కాకపోతే వాందే కరెక్ట్ లేదు. కానీ మన క్యాస్టింగ్ మంచిగా ఉంది. వాడు కొత్తగా క్యారెక్టర్, వాడు కొత్తగానే ఉన్నాడు కానీ క్యారెక్టర్ న్యూ ఫేస్ కాబట్టి అట్లా అనిపించిందేమో మరి చాలా మంది జనరల్ ఆడియన్స్కి. ఇంకోటి ఇదేంది మనకు ఎమోషన్స్ ఏమున్నాయి వాడు తీసిండు కానీ మనకు కనెక్ట్ కాలేదు అవి. అమ్మ ఎమోషను, అన్న ఎమోషను, మెయిన్గా అన్న ఎమోషన్ ఏమో. ఇక వీడు అంతా ముచ్చడం బాగా చెప్తాడు విజయ్ గారు ప్రతిసారి వాడిని గెలిచినప్పుడల్లా. నువ్వు రాలేదు నా కోసం, అప్పుడు అట్లా చేసినావు ఇప్పుడు అట్లా చేసినావు అని అంటాడు. కానీ అది ఆ ఫీల్ రాలే కదా మనకు. వచ్చిందా? అది ఎందుకు పెట్టిండు అంటాడు, క్లైమాక్స్ కోసం పెట్టిండు. ఆ క్లైమాక్స్ లో కూడా వాడు క్లైమాక్స్ లో డైలాగ్ చెప్తాడు ఆడ చచ్చిపోయినా, నేను కలవాలంటే నేను సావన్నా అంటాడు. అది పెట్టినా కూడా అది రాలే కదరా. అది వినంగానే మనం ఎక్కడికో వెళ్ళిపోవాలనుకోవడం. ఇవన్నీ తగిలితేనే అది తగులుతుంది కదా. తగలేదు అది, అక్కడ ఫస్ట్ నుంచే బిల్ చేయలేదు. ఇప్పుడు నీకు ఓవరాల్ గా సినిమా ఎట్లా, మంచిగా ఉందా? యావరేజ్, బిలో యావరేజ్. నచ్చలేదు సినిమా? నీకు నచ్చలేదు? అయితే నచ్చేది కిందకే పోతుంది ఇక మరి అంతే. నాకు మంచిగా అనిపించింది సినిమా. ఎందుకు? దేనివల్ల? ఇదే ఇప్పటిదాకా చెప్పినావుగా, నీట్గా ఉంది. అన్ని సినిమాల లెక్క తీయలే మరి. అది మంచిగా అనిపించింది. ప్లస్ మళ్ళా మంచిగా తీసినాడు వాడు. తీసిండ్రా కానీ తీసిండు కానీ అది అన్ని పర్ఫెక్ట్గా తీయలే కదా. క్లైమాక్స్ కూడా మస్తు అనిపించింది రా. అది నచ్చలేదు క్లైమాక్స్. అంత ఫాస్ట్ రేసి వెళ్ళిపోయింది. అంత ఏంది ఏం లేదు, ఫాస్ట్ రేస్ వెళ్ళిపోయింది. కానీ వాడు రాక్షసుని రాజుని ఒకటేసారి తయారు చేసింది, కానీ నాకు చూపించలేకపోయినాడు. అందరికి అర్థమయ్యేటట్టు. రాక్షసుని రాజుని అంత తయారు చేసిండు. ఇట్లా వాళ్ళ అన్న చచ్చిపోగానే వాడు ఎవ్వరికి వినకుండా
ఆడు ఒక్క మాట కూడా మాట్లాడాడు, అది ఇంకా మస్తు అనిపించింది నాకు. అదే అది అది మాట్లాడు కరెక్టే. వాడు మాట్లాడని దానికి డైరెక్ట్ వెళ్ళిపోయిండు. కరెక్టే, మాట్లాడేది ఉండే. ఎందుకు ఏమని మాట్లాడాలి ఎవరితోటి క్రియేట్ చేసేది ఉండే సీన్ అదొకటి, ఏదన్నా ఒకటి. మాట్లాడంత లేదు వానికి, మాటల్లో రానంత ఎమోషన్ అది వాళ్ళ బ్రదర్ది, అందుకే ఏం పెట్టినాడు డైలాగ్. ఆ ఎమోషన్ మనకు రాలే కదరా. అదే చెప్తున్నా, వాని ఉద్దేశం అదే. ఆయనకు వస్తలేదు ఇక, వాడు రాక్షసుడు అయిపోయినాడు. వాడు ఎవడు కనిపిస్తాడు ఇంటలేడు, కూడా వెళ్ళిపోతుండు అంతే. అదేరా కరెక్టే, వాడు చంపుకుంటూ వెళ్ళిపోతుండు. దానికంటూ ఒకటి చిన్న ప్లాను పద్ధతి ఏం లేదు. అదే వాడు అనుకున్న ఈ థాట్ ఉంది కదా, అది సరిగా ఎగ్జిక్యూట్ చేయక ఎవరికి ఎక్కలేదు. అది డైరెక్ట్ సీదా ఆడ ఉంటాడు, వెళ్ళిపోతూనే ఉంటాడు ఇక. ఇది దాన్ని వాడు ఏం చేసేది అంటే దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఉండాల్సింది. వాడు చిన్న 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 మిస్ చేసుకున్నాడు అంతే. చిన్న చిన్న వాటితోటి ఎక్కడికో పోవాల్సిన సినిమా, చిన్న చిన్న మిస్టేక్స్. జైల్ సీక్వెన్స్ అయితే నేను బాగుంటుంది, మస్తు ఎక్స్పెక్ట్ చేసిన అనుకున్నా. వాడు ఇంటర్వ్యూలో కూడా మొత్తం పురాతన జైలు అని కూడా ఏదో చెప్పాడు, మొత్తం వేరే డీవియేషన్ లో తీసుకోపోయాడు ఆ ఇంటర్వ్యూ. నన్ను ఆ ఇంటర్వ్యూ మళ్ళా టీజర్, ఈ ఓన్లీ పర్టికులర్ షాట్, జైల్ షాట్ ఎన్నో కొనాగా ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది, ఆఫ్టర్ సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఇది అనుకున్నా నేను. ఏం లేదు రావానికి ఏంది అంటే ఆ కమర్షియల్ టచ్ ఇచ్చుడు రాలేదానికి. ఎక్కడ ఎలివేట్ చేయాలి హీరో అని, ఈ సీన్ ఎట్లా ఎలివేట్ చేయాలని తెలియలే సరిగ్గా. ఈ క్లాస్ డైరెక్టర్లు అందరికి అది అంతేగా చాలా అందరు. ఏమో మరి వాడు ఎందుకు అట్లా. కానీ సినిమా అంతా అది మంచిగా అనిపించింది, అది అన్ని సినిమాల లెక్క కాకుండా. అది అన్ని సినిమాల లెక్క లేదు కానీ మిస్ అయినాయి చాలా. వీని యాక్టింగ్ కూడా మస్తు ఉన్నది విజయ్ గారు. మస్తు అనిపించిందా విజయ్ గారి యాక్టింగ్? మస్తు అనిపించింది అంతే. అంతా నాకు మామూలుగా అంటే వరస్ట్గా చేసిండని కాదు కానీ మంచిగానే చేసాడు, మస్తు ఉందన్నట్టు అనిపించలే నాకు. మస్తు ఉన్నది రా ఆమెకి, ఇలాంటి ఏమంటారు మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ వాడు. ఇంకా సెకండ్ పార్ట్లో అయితే ఇంకా మస్తు ఉంటుండొచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాడు క్లైమాక్స్ అంతా క్లారిటీ లెస్ క్లైమాక్స్ ఇచ్చిండు వాడు. అంటే సెకండ్ పార్ట్ కి ఇంట్రెస్ట్ వచ్చేటట్టు ఇట్లా చెప్పిండు కొన్ని పాయింట్స్ చెప్పిండు. ఇప్పుడు వీడు పోలీస్ అని తెలుసా, వీళ్ళందరూ జనాలందరూ వాడిని చంపిస్తారు అంటే గదేం పాయింట్, దాన్ని చూసి మనం ఎగ్జాక్ట్ కావాలి. తెలుస్తలేదురా ఇప్పుడు, ఆల్రెడీ సగం చచ్చిర్రు, ఈ నిజం చెప్తే వాళ్ళ మీద చంపుతారట. పార్ట్ టూలు అన్ని పట్టుకొని ఆ పార్ట్ 2 కోసమే తీస్తున్నట్టుంది సినిమా. ఇదొక వరస్ట్ పాయింట్. ఇంకొక వరస్ట్ పాయింట్ ఏంటంటే ఆ విలన్ గా బ్రదర్ ఉంటాడు ఒకడు, వాడు ఇంకా పెద్ద రాక్షసుడు అన్నట్టు చూపిస్తున్నాడు. సింగానో బింగానో ఏదో పేరు చెప్పి వాడు ఇంకా సైకో వాడు అన్నట్టు చూపిస్తున్నాడు. అదో రొటీన్. ఇప్పుడు వాడే వస్తాడు ఇప్పుడు, అది ఇంకా రొటీన్. అది గరుడలా అరే అదే కదా సేమ్ కేజీఎఫ్ 2 కేజీఎఫ్ 2లోనే వీడు గరుడ చచ్చిపోతే వాడు వస్తాడు ఇక, వాడు సంజయ్ దత్ సేమ్ ఇక్కడ మస్తు ఇచ్చాడు కానీ ఇక్కడ ఇంకే రాలే ఆ ఎలివేషన్. అట్లా కాకుండా వాడు సైకోగాన్ లాగా కాకుండా వాడు చాలా మంచోడు, కానీ మంచోడు వీళ్ళ ఫ్యామిలీ ఇట్లా జరిగిందని వచ్చి రివెంజ్ తీసుకుంటే ఎట్లుంటుంది అన్నట్టు చూపిస్తే జర కొత్తగా అనిపిస్తుండే. వాడిని పట్టుకొచ్చి వాడు ఇంకా సైకోగాడు అని చెప్పి వాడిని ఎవరినో కొట్టిస్తుంటాడు కిరాతకంగా. ఏమోది మొత్తం వాడు గౌతమ్ తిన్నరు రాలేదు దగ్గర దాకా.
వాడే మంచిగా వాని కోసమే పోయినాం సినిమాకు. నేనైతే రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ టీజర్లు కానీ అన్నిటికీ మనం ఎగ్జైట్ అయ్యే పోయినాం కదా. ఆ హీరోయిన్ని కూడా తీసేసేది ఉండే, అది అనవసరంగా పెట్టుకున్నట్టు. మొత్తం తీసేది మంచిగా కూడా కానీ పెట్టిరు 3 సార్లు పెట్టి 3 సార్లు కదా. హీరోయినే కావన్నా వేరే టోళ్ళని పెట్టినా కూడా తీయొచ్చు అవే షాట్లు. సెకండ్ పార్ట్లో ఉంటుంది కదా. అబ్బా ఇక సెకండ్ పార్ట్కు ఎందుకు పోతారు నాకు అర్థమైతలేదు. ఇంకా వాళ్ళు ఉన్నదిరా వాళ్ళ దగ్గర ఆ స్టోరీలో పొటెన్షియల్ ఉంది, వాడు చూపెట్టలేకపోయాడు. వీడానే కాదురా, ఎవరైనా సెకండ్ పార్ట్ దాకా ఎందుకు పోతారు? వేరే అన్ని షర్టు కానీ అట్లా ఆ మాటకు వస్తే పుష్పాల కూడా ఏం లేదు సెకండ్ పార్ట్కి. అదే అవసరం అన్నట్టు ఇచ్చినాడు బిల్డప్, కానీ నిజానికి స్టోరీ లేదు, కానీ హిట్ కాలేదు. కానీ ఇల్లు ఉన్నది కానీ తీసుకుపోయేంత మనకు అది క్రియేట్ చేయలేదు కదా. తీసుకుపోయేంత క్రియేట్ చేస్తేనే వాడు సక్సెస్ అయినట్టు. అది చేయలేదు వాడు. అది చేయకపోయినా పర్లేదు, కానీ వాడు ఇంకేం చేసిండంటే ఈ రొటీన్ పాయింట్స్ చెప్తున్నాడు అవలగాడు. వాళ్ళ అన్నగాడు ఇంకో సైకో, వాడు పెద్ద సైకో. వీడు పోలీసు వాళ్ళని తెలిస్తే వాళ్ళే వీళ్ళు చంపేస్తారు ఎట్లా, అది ట్విస్ట్ కాదురా. ఇప్పుడు విలన్ గానికి ఏందన్నట్టు విలన్ చంపాలి, మోటివ్ ఏంది, ఎందుకు చంపాలి? వాని ఇజ్జత్ పోయింది కదా, అందుకే చంపాలని. ఇజ్జత్ పోయితేనే చంపేస్తారా? వాడు దానికి సైకో వాడు. పార్ట్ 2లో ఏం చేస్తారు మరి? కానీ మంచి మొత్తానికి ఓవరాల్ అయితే మంచి ఫీల్ వచ్చింది. ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా కానీ సినిమా మంచిగా నచ్చింది. కానీ నేను కూడా సేమ్ 2 కంటే ఎక్కువ వేయలేదు అంతే, అంతకుమించి దూరం పోలేం. కానీ సినిమా అయితే మంచి, నాకు ఇంకా వైబ్ ఉన్నది అంతే. స్టోరీలో ఇవన్నీ ఉన్నాయి మెలికలు. ఏమవుతుంది అనిపిస్తుంది మరి? సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్? ఏమోరా, జనరల్ ఆడియన్స్ కు నచ్చదో నాకు డౌటే అనిపిస్తుంది. నాకైతే మంచి హిట్ అయితే అనిపిస్తుంది. ఏదన్నా ఇట్లా రైజింగ్ పాయింట్ ఉండాలి వాళ్ళకి. మరి ఇప్పుడు నువ్వు చెప్పలా ఇదే రైజింగ్ పాయింట్. అన్ని సినిమాలాగా లేదు, నీట్గా ఉంది. అదేరా, జనరల్ ఆడియన్స్ కి ఇట్లా నచ్చదు కదా. మరి నువ్వు నచ్చదురా? నచ్చుతుంది. ఏదో ఒక విషయంలో అయితే ఎక్కుతుంది ఈ సినిమా. జెన్యూన్ ఉన్నది, మిస్టేక్స్ అయితే ఉన్నాయి కానీ వరస్ట్ అయితే కాదు ఇక సినిమా. హిందీలో తమిళ్లో రిలీజ్ అయిందా? ఇంక ఇది అయింది. వర్కౌట్ అయితే మంచిదే, వర్కౌట్ కాకపోతే ఇవే మిస్టేక్స్. ఇక వర్కౌట్ అయినా కాకుండా ఇవే మిస్టేక్స్. కాకపోయిందనుకో ఇవి గమనించిరని, అయిందనుకో ఇవి గమనించలేదని. గమనించడం అన్ని తెలుస్తూనే ఉంటాయి. అదే తెలిసి క్లైమాక్స్ ఫైట్ వస్తుంటే అరే ఇది అసలు వేరే లెవెల్ కదరా, ఈ సీక్వెన్స్ మస్తు ప్లాన్ చేయొచ్చు, దీన్ని ఇట్లా చేస్తుండేది అని అనుకుంటున్నాడు. మళ్ళా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లను వేరే పెట్టుకునేదండి, అంత గట్ల చేయించినంత ఆగమాగం. మళ్ళీ ఇంకోటి ఏంది, ఆడు పిలుస్తాడు కదా వాళ్ళ ఇంట్లోకి, ఊరోళ్ళందరూ వాళ్ళ ఇంట్లో పోతాడు. మస్తు మందిని నరికేసినట్టు చూపిస్తాడు ఆడు ఆల్రెడీ. మళ్ళా మస్తు మంది ఉంటారు, సగం మంది చచ్చిపోతారు, మళ్ళీ సగం మంది మొత్తం మంది వస్తారు. ఆడు సగం కాదు 80% చచ్చిపోయారు, 10-15 మంది బయటకు వెళ్ళారు అన్నట్టు చూపిస్తాడు. అదే బయటికి వెళ్ళాక మళ్ళీ 100 మంది దాక్కుంటాడు. ఇవి జర మిస్టేక్స్ ఉన్నాయి. అట్లా వాళ్ళను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కూడా వాళ్ళని తోటి సక్క ఏపీయలే, ఏదో చేసి ఏదో ఒకటి ఎయ్యరు అని అంటుంది. వాళ్ళ అన్నగాడు చచ్చిపోయినా చెప్తాడు కదా డైలాగ్, నేను కూడా చావాలని అంటుంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు నేను వాళ్ళనే చూస్తున్నా, ఇద్దరు వీళ్ళు అటు ఇటు తిరుగుతున్నాను. ఇంకంతే ఇక 2, దీనికి రేటింగ్ 2. కానీ నాకు హిట్ అయితే అనిపిస్తుంది సినిమా మంచిగా. హిట్ ఏమో నాకైతే డౌట్ అనిపిస్తుంది. హిట్ అయితే కొండ నాకు మంచిదే. హిట్ కావాలి, ఈ కంటెంట్ సరిపోతుంది ఇప్పుడు. కాకపోతే కూలీ వచ్చిందంటే అంతే, ఆ కూలీ ఇంకా 2 వీక్స్ ఉందిగా. 2 వీక్స్ కంటే ఎక్కువ నడుస్తుంది ఈ సినిమా.
కష్టం, ఏ సినిమా నడుస్తలేదు. మావ నడుస్తుంది, హిట్ అయిపోతుంది. స్లో ఎక్కుతుంది రా, ఏం లేదు. ఎన్ని మిస్టేక్స్ ఉన్నా స్లో ఎక్కుతుంది సినిమా. జర మంచిగా తీసుంటే విజయ్ దేవరకొండ ఏడుకోపోతున్నారా. వాడికి కూడా కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది కానీ ఇవే మిస్టేక్స్ తగ్గించుకుంటే బాగుండేది.